హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను యూస్ చేసేది ఇప్పుడు 10 నెంబర్ నీడిల్ అనమాట. 10 నెంబర్ నీడిలు 8 వరుసల దారం ఇట్లా హ్యాండ్కి చుట్టి పెట్టుకున్నా. ఇప్పుడు ఇట్లా బట్టకి పీకో చేసిన సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ ఇప్పుడు లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి లాక్ వేస్తున్నా. 4 చైన్స్ వేస్తున్నా. ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలి. మళ్ళీ 3 టైమ్స్ 4 చైన్స్, తర్వాత 6 అట్లా వేసుకోవాలన్నమాట. ఈ డిజైన్ బేసిక్. ఫస్ట్ స్టెప్ 1 2 3 4. మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేస్తున్నా. మళ్ళీ 1 2 3 4 5 6. ఈ 6 ఎక్కడ దాకా వస్తుందో కొంచెం లోపలికి 4 చైన్స్ పట్టే గ్యాప్ అంతా వేసుకోవాలన్నమాట. మళ్ళీ 1 2 ఇది ఎక్కడ దాకా వస్తుందో కరెక్ట్ చీర కుచ్చులు లేకుండా వేసుకోవాలన్నమాట. మళ్ళీ 4 చైన్స్ మళ్ళీ 5 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లనే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా చూసుకొని లాక్ వేసుకోవాలి. 5 టైం అనమాట. ఇది 4 టైం. ఇట్లా స్టార్టింగ్ 3 వేసుకున్నా, తర్వాత 6, తర్వాత మళ్ళీ 1 2 3 4 5 టైమ్స్ 4 చైన్స్ వేసుకున్నా. తర్వాత మళ్ళీ 6 చైన్స్ వేసుకుంటున్నా. 6 చైన్స్ సేమ్ ఎంత దాకా వస్తుందో చూసుకొని మళ్ళీ కొంచెం లోపలికి లాక్ 4 టైం గ్యాప్లో వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ 1 2 3 4 ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ 1 2 3 4 ఇది ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. మొత్తం ఈ 4 చైన్స్ 5 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా మనం ఇప్పుడు స్టార్టింగ్ లాక్ వేసుకున్నాం కదా, ఆ లాక్లో నుంచి దారం లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి 4 చైన్స్ వేసుకుంటున్నాం. 4 చైన్స్ వేసుకొని 4 చైన్ లాక్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా 4 మళ్ళీ లాక్ వేస్తున్నా. మళ్ళీ 4 చైన్స్ వేసుకుంటున్నా. 3 టైమ్స్ 4 చైన్స్ వేసుకున్నాం కదా, ఇది సెకండ్ దాంట్లో లాక్ వేస్తున్నాం అనమాట. ఇప్పుడు థర్డ్ దాంట్లో ఇట్లా సింగిల్ లాక్ వేసుకుంటున్నా. సింగిల్ లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా నీడిల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని 6 చైన్స్ వేసుకున్న దాంట్లో 13 ట్రిపుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా స్తంభాలు ట్రిపుల్ క్రోషా మొత్తం ఈ 6 చైన్లో మొత్తం 13 వస్తాయి అన్నమాట. ఇవి ట్రిపుల్ క్రోషా మొత్తం ఇట్లా వేసుకోవాలన్నమాట. దీంట్లో 13 ట్రిపుల్ క్రోషా 13th వేసుకుంటున్నా. ట్రిపుల్ క్రోషా తర్వాత ఇది 4 చైన్లో లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత లాక్ పైన లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ 4 చైన్లో మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ 4 చైన్స్ వేసుకుంటున్నా. 4 చైన్స్ లాక్, మళ్ళీ 4 చైన్, 4 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. ఇక్కడ స్టార్టింగ్ 4 చైన్స్ 3 టైమ్స్ వేసుకున్న తర్వాత 6 చైన్లో మళ్ళీ ట్రిపుల్ క్రోషా వేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇక్కడ చైన్లో 4 చైన్లో లాక్ వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ 4 చైన్లో 3 టైమ్స్ వేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 5th దాంట్లో సింగిల్ క్రోషా వేసుకొని మళ్ళీ ట్రిపుల్ క్రోషా 6 చైన్స్లో వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ
త్రిబుల్ క్రోషే వేసుకుంటున్నా. 13 త్రిబుల్ క్రోషెస్ వేసుకోవాలి. మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అనమాట త్రిబుల్ క్రోషే వేసుకుంటున్నా లాస్ట్. ఇట్లా మళ్ళీ ఇప్పుడు 4 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా తర్వాత మళ్ళీ లాక్లో లాక్ వేసుకుంటున్నా. ఈ విధంగా 4 చైన్లో 4 చైన్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 4 చైన్లో 4 చైన్ వేసుకుంటున్నా. ఇట్లా లాక్లో 4 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా వస్తుందన్నమాట ఇది డిజైన్. ఇప్పుడు దీనికి మళ్ళీ థర్డ్ స్టెప్ వస్తుంది. ఇట్లా ఆర్చేసి ఇట్లా వేసుకోవాలన్నమాట. చీరకైతే ఇక్కడ నేనైతే ఇప్పుడు ఇట్లా థర్డ్ స్టెప్ వస్తుంది అనమాట. ఇది సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిందనమాట. ఇట్లా థర్డ్ స్టెప్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా. ముందు ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఈ లాక్లో లాక్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలన్నమాట. 4 చైన్ తర్వాత మళ్ళీ 1 2 3 చైన్స్ వేసి ఈ 4 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇక్కడ 4 చైన్లో ఇట్లా చిక్కు లేకుండా చూసుకొని లాక్ వేసుకోవాలి. ఇట్లా 4 చైన్లో లాక్ వేసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషేలో సింగిల్ లాక్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఉంటాయి కదా బొక్కలు, ఇక్కడ మనం త్రిబుల్ క్రోషే వేసుకున్నాం కదా, ఈ ఎడ్జెస్లో ఇప్పుడు డిజైన్ వస్తుందన్నమాట. ఈ స్తంభాల మధ్యలో కాదు. ఇప్పుడు ఇట్లా బీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లాంటి స్మాల్ బీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని బీడ్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మొత్తం ఆర్చ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈ బీడ్స్ ఇట్లా మొత్తం బీడ్స్ అన్నీ ఈ ఆర్చ్లో ఎన్ని బీడ్స్ సరిపోతాయో చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తము ఇట్లా మొత్తం ఆర్చెస్ మొత్తం ఇదే విధంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా ఇదే విధంగా మొత్తం కంప్లీట్ చేయాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ అన్నమాట, ఆర్చ్ లాస్ట్ సైడ్. ఇప్పుడు లాస్ట్ బీడ్ లాస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా తర్వాత ఇది ఈ చైన్లో లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ చైన్ ఇట్లా లాస్ట్ అనమాట. ఈ లాక్లో లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా ఈ విధంగా లాక్ వేసుకోవాలి. మళ్ళీ 4 చైన్లో లాక్. ఇక్కడ మళ్ళీ 4 చైన్లో లాక్ అనమాట. 4 చైన్ మళ్ళీ లాక్లో లాక్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ సింగిల్ క్రోష్ వేసాం కదా, దాంట్లో ఒకసారి లాక్. ఇప్పుడు బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం ఇదే విధంగా ఇప్పుడు ఇట్లా బీడ్స్ యాడ్ చేసుకుంటున్నా. ఫస్ట్ మళ్ళీ సెకండ్
సెకండ్ బొక్కలో యాడ్ చేసుకోవాలి. ఈ చిక్కులు లేకుండా బీడ్స్ దారాలు బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూసుకొని యాడ్ చేసుకోవాలి, చిక్కు లేకుండా ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఎన్ని బీడ్స్ పడతాయో అన్నీ యాడ్ చేస్తున్నా. ఇట్లా మొత్తం ఇవతల సైడ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ బీడ్స్ యాడ్ చేస్తున్నా, చూసుకొని అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఇది కూడా ఇటు సైడ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా లాస్ట్ బీడ్ అనమాట, ఇట్లా యాడ్ చేసుకుంటున్నా ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ లాక్ వేస్తున్నా ఈ విధంగా. మళ్ళీ 4 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇక్కడ దాకా వస్తుంది, అక్కడ దాకా చూసి 4 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ 4 చైన్లో లాక్ వేస్తున్నా. 4 చైన్స్ మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. 4 చైన్లో మళ్ళీ లాక్ వేసుకోవాలి. ఎక్స్ట్రా వేసి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్. ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట. ఇక్కడ 3 కుచ్చుళ్ళు వస్తాయి. స్టార్టింగ్ 2, ఎండింగ్ 2 కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట. చీరకైతే ఇట్లా మధ్యలో 3 కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట. నేను కొంచెమే చూపిస్తున్నా కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను అనమాట. చీరకైతే స్టార్టింగ్ 2 వస్తాయి కుచ్చులు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి కుచ్చులు కట్టి చూపిస్తా. ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. డిజైన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. కుచ్చులు ఈ విధంగా కట్టుకున్నా. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.